Star celebrities, star kid, YouTube sensation. హలో నాకు లక్కీ చామ్ అన్నమాట. ఫస్ట్ ఎపిసోడ్ అండి ఈరోజు. అది హరిణితోనే చేస్తానన్నమాట. నువ్వు వినాయకుడిది పాట పాడతావా? ఓకే. దంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ పాడావు. ఇది ఫిఫ్త్ ఇయర్ హరిణి. స్టార్ సెలబ్రిటీ హరిణిని పిలిచేద్దాం. ఈ దసరా నెరుడు లెక్కుండది బ్యాంచ్. సో ఫస్ట్ దసరా విత్ మీ డాన్స్. ఎక్కడ కొనుక్కున్నారు? షాప్ లో. వచ్చిందండి ఫ్లోలో పిల్ల. అప్పుడు ఏంటంటే ఈ బనానా ఇంకా ఒక కలిగిన ఒక ఆతం చూడండి, ఒక ఆతం చూడండి. తెలుసా మన ఇద్దరు ఫస్ట్ ఎపిసోడ్ కి అబ్బో చేయట్లేదే. అలాగేనమ్మా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. అందరికీ హ్యాపీ నవరాత్రి అండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు అందరూ చక్కగా చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులన్నీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నవరాత్రి ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ మీ అందరికీ తెలుసు, ఎవరితో చేయను, నా బంగారు తల్లితో చేస్తాను. అది నా లక్కీ చామ్. నేను ప్రతి సంవత్సరం చెప్తాను, నేను నవరాత్రి స్టార్ట్ అంటూ చేస్తే మాత్రం అది హరిణితోనే చేస్తానన్నమాట. సో విజయవంతంగా ఇది 5th ఇయర్ నేను నవరాత్రి యూట్యూబ్ జర్నీలో చేయడం అనేది. సో నా బంగారు తల్లి, నా చిట్టి తల్లిని కలవడానికి పైకి వెళ్ళి అసలు ఈరోజు ఏం అల్లరి చేస్తుందో, ఇంత బుల్లిగా 3 ఇయర్స్ దగ్గర నుంచి మేము చేస్తున్నామండి దాంతో. సో ముద్దు ముద్దు మాటలతో దాని యొక్క పద్యాలు, చిన్న చిన్న దేవుడివి అష్టోత్తరాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు పెద్దది అయిపోయింది, ఇంత హైట్ అయిపోయింది. సో ఈరోజు ఏం కబుర్లు చెప్తుంది ఏంటి, సో హరిణి ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటి, నా తల్లి ఎలా రెడీ అయ్యిందో. సో పెద్దమ్మలాగా దానికి తగ్గట్టుగానే రెడీ అయ్యాను ఈరోజు. ఎందుకునంటే మరి తల్లి స్థానం కదా. సో అందుకని ఈరోజు నా కూతురు ఎలా రెడీ అయింది, తల్లి కంటే ఎక్కువ రెడీ అయిపోయి ఉంటుంది, అయినా కూడా చూద్దాం. ఓకేనా? సో పదండి పైకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం మన ఎపిసోడ్. ఫస్ట్ డే అమ్మవారి చీర. నార్మల్గా అయితే నేను ఏం చేస్తాను, గోల్డ్ కలర్ శారీతో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అని గోల్డ్ కలర్ శారీతో స్టార్ట్ చేస్తా. కానీ ఈసారి నాకు ఎందుకో రెడ్తో స్టార్ట్ చేయాలనిపించిందండి. అమ్మవారి కలర్ రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. సో ఆల్ కలర్స్ ఇన్ వన్ శారీ అనమాట. సో అలాగా దిస్ ఈజ్ కంచి కాటన్ అనమాట. చాలా బాగుందండి. వెరీ లైట్ వెయిట్, వెరీ ఎలిగెంట్. అసలు చాలా అంటే చాలా నచ్చింది. నేను రామీ సిల్క్స్లోకి ఇలాగ ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ శారీ చూసింది నేను ఇదే అండి. ఇది వెంటనే నేను పక్కన పెట్టేసుకున్నాను. సారీ కళ్యాణి గారు, ఇది నేను కొనుక్కుంటున్నాను అని చెప్పేసి. అంతగా నచ్చిందనమాట నాకు. ఇటువంటి కాంబినేషన్స్ అన్నా, ఇటువంటి మెటీరియల్ అన్నా చాలా ఇష్టం. సో ధర ఎక్కువ తక్కువ అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం కొనుక్కునే చీర ఎంత బాగుంది అన్నదే ఇంపార్టెంట్ అన్నది నా నమ్మకం అనమాట.
సో రామీ సిల్క్స్లో ఇప్పుడు బ్యూటిఫుల్ సేల్ నడుస్తుంది. సో మీరు కూడా కొనుక్కొని మంచిగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో మీ అందరికీ ఫస్ట్ నవరాత్రి ఫస్ట్ డే కాబట్టి చెప్తున్నానండి, నేను కట్టుకునే ఈ 10 days శారీస్ అన్నీ కూడా రామీ సిల్క్స్ నుంచి కొనుక్కున్నాను అనమాట. డిఫరెంట్ రేంజ్ ఆఫ్ శారీస్ కొనుక్కున్నాను. సో మీకు కావాలి, వీటి డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే ఈ నవరాత్రి ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ వేస్తాను. దాంట్లో ప్రతి ఒక్క శారీ విత్ ప్రైస్, మీరు ఎప్పుడు అంటారు కదా మేఘ్నా గారు శారీ ప్రైస్ చెప్పండి అని చెప్పి, సో విత్ ప్రైస్ ఇన్ఫార్మ్ చేస్తానన్నమాట. అండ్ అలానే ఈ నవరాత్రులకి మొత్తం జ్యువెలరీ కూడా ఈజ్ ఫ్రమ్ టేల్స్ బై నవ్య అని చెప్పేసి మా నవ్య పేజ్ అనమాట, కొత్త పేజ్. సో అక్కడి నుంచి ఈ బ్లాక్ది ఇంతకు ముందు కూడా వేసుకున్నాను, చాలా అప్రిసియేషన్ వచ్చింది. సో ఫస్ట్ డే కదా అని రిపీట్ చేశాను. అండ్ ఈ జుంకీలు వచ్చేసేసి జడావ్ జుంకీలు అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. సో మీకు కూడా కావాలి అని అంటే టేల్స్ బై నవ్య ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు ట్యాగ్ చేస్తాను, సో దట్ మీరు కూడా వెళ్ళి అక్కడ కొనుక్కోండి. చాలా మంచి క్వాలిటీ జ్యువెలరీ ఉంటుంది తన దగ్గర. అండ్ ఆల్ దీస్ 9-10 days ఆఫ్ మై నవరాత్రి ఐఎమ్ గోయింగ్ టు వేర్ ఓన్లీ రామీ సిల్క్స్ శారీస్ అండ్ టేల్స్ బై నవ్య జ్యువెలరీ. సో ఈరోజు నా బంగారు తల్లి ఇంటికి వచ్చాను. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు కూడా హరిణితోనే చేస్తాను. అది నాకు చాలా లక్కీ చామ్. అంటే దాంతో స్టార్ట్ చేస్తే కానీ నాకు ఎపిసోడ్ స్టార్ట్ చేసిన ఫీలింగ్ అనేది రాదనమాట. సో ఫస్ట్ మన స్టార్ సెలబ్రిటీ హరిణిని పిలిచేద్దాం. దీన్ని బంగారు తల్లి అనే పిలుస్తానండి. ఎందుకంటే ఇది బంగారం అనమాట. మనసు దీన్ని చాలా బంగారం. అంటే మామూలుగా చిన్నపిల్లల్ని మనం చూసినప్పుడు చాలా కొంతమంది ఓవర్ ఎక్స్పోజర్ అయినప్పుడు కొంచెం ముదురుగా మాట్లాడతారు, లేకపోతే పెద్దవాళ్ళతో అన్ని ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతారు. అలాంటి పిల్లల్ని నేను చూస్తున్నాను. కానీ పసితనం ఇంకా పోని పిల్లలు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మాత్రం నా హరిణినేనమాట. ఎందుకునంటే హరిణి ఈ రోజుకి కూడా దాంట్లో ఆ చైల్డిష్నెస్, ఆ క్యూట్నెస్ అలానే ఉంది, అలానే ఉండాలని కోరుకుంటున్నాను. భలే రెడీ అయ్యావు ఈరోజు. ఓ మై గాడ్, న్యూ జ్యువెలరీయా? ఏ నైస్ రే. సేమ్ టు యూ అంటే ఇంకా వెనక కూడా జడకి ఏమేమో పెట్టావురా. ఇది ఒకసారి తిరుగు. అబ్బో మమ్మీ ఇంత రెడీ చేసినందుకు మనం చూపించాలి కదా. అంత చంద్రుడు సూర్యుడు అన్నీ పెట్టారండి. ఏంటి రోజు మన ప్రిపరేషన్ ఏంటి? ఏమైనా ప్రిపేర్ అయ్యావా ఎపిసోడ్కి? ఏంటి లుక్ ఇస్తున్నావు? ఏమైనా ప్రిపేర్ అయ్యావా అని అడుగుతున్నా. మరి అన్నీ తెచ్చిపెట్టావు. నేను చెప్తే నువ్వు చేస్తావా? అంతేకాని నీ ప్రిపరేషన్ ఏం లేదా ఇక్కడ? ఓ సో ఈరోజు మనము కిడ్స్ అందరూ కూడా దేవుడికి ప్రసాదం చేయాలి అన్న వాళ్ళకు కూడా యాక్టివిటీని ఇస్తే ఏమవుతుంది అని అంటే అప్పుడు చక్కగా వాళ్ళు కూడా మంచిగా దేవుడికి పూజల్లో వాటిట్లో మీకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో ఈరోజు కాకపోతే కిడ్స్తో చేసేటప్పుడు, పిల్లలతో చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు హరిణి వచ్చేసి అస్సలు స్టవ్ అనే ప్రయోగం లేకుండా ప్రసాదం ఎలా చేయాలో చెప్పేసి. అదే కదా హరిణి, దట్ ఈస్ ద ట్విస్ట్ రే. చేత్తోనే చేస్తాం రా. మరి ఎలా చేస్తావు? చేత్తోనే చేస్తావు కానీ స్టవ్ యూజ్ చెయ్యం. ప్రసాదం రెడీ అయిపోద్ది వితౌట్ స్టవ్. మ్యాజిక్. దసరా శుభాకాంక్షలు. వచ్చిందండి ఫ్లోలో పిల్ల. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతప్పటి నుంచి నా ఛానల్లో నవరాత్రి చేస్తున్నావు కదా. సో ఈరోజు మాకేమి అదే కదా కావాలి మాకు. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th ఇయర్ పాడావు. ఇది 5th ఇయర్ అని. 6th ఇయర్ సరే. నమస్తేస్తు మహామాయి శ్రీవేదే సురపూజితే శంఖ చక్ర గరాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. వావ్. ఇంకేమైనా వచ్చా?
ఇదివాడు కమలాకు చూచుగ కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయ చలోచన లోకపతే విజయీ భవ వెంకట శైరపతే గిరినందిని నందితమేది విశ్వ వినోదిని నందనుతే గిరివల వింధ్య శిరోదిని వాసిని విష్ణు విరాట్ విష్ణుడుతే భగవత వేషిని కండకు తుంబి భూరి కృతుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య పర్విని శైరసుతే దురవరవర్షిణి దుర్గతవర్షిణి దుర్ముఖవర్షిణి హర్షనుతే త్రిపుహరభోషిణి శంకరదోషిణి తే వృషభోషిణి లోచతుతే ఇంకోటి పాడచ్చు పాడు పాడు ఎన్నైనా పాడచ్చు ముద్దుగారి అబ్బో ముంకిటె ముత్యాము వీడు ఇతరాని మహిమాల దేవకి సోతోడు ముద్దుగారి యశోద ముంకిటె ముత్యాము వీడు ఇతరాని మహిమాల దేవకి సోతోడు కాంతులను నూడు కాల వరుడవచ్చ పూస కాంతులను నూడు కాల వరుడవచ్చ పూస చింతరా మహనోరున్న చిన్ని కృష్ణుడు చింతరా మహనోరున్న చిన్ని కృష్ణుడు. హరిణి నువ్వు ఇంతింత చిన్ని పద్యాల నుంచి ఇప్పుడు ఇన్ని పద్యాలు నేర్చేసుకున్నావేంటి హరిణి? ఇన్ని నేర్చేసుకున్నావేంటి? ఇంత పెద్దదాన్ని అమ్మో ఇంకో పాట గుల్లి తారా అరచేతి మాణిక్యము అంతమాని కంసుని పాలివజ్రము అంతలింత గుల్లి తారా అరచేతి మాణిక్యము అంతమాని కంసుని పాలివజ్రము కాంతులను నూడు కాల వరుణవత్స పూస కాంతులను నూడు కాల వరుణవత్స పూస. సాత్విక అక్క ఇది ఇంకా ఇందాక పాడింది కలిపేసుకో. సాత్విక ఎడిట్ చేయట్లేదే. ఆశీష్ అన్న ఎడిట్ చేస్తున్నాడు. ఆశీష్ అన్న ఇందాక పెట్టి ఈ బిట్ కలిపేసాడు. మీరు ఎలా ఎడిటింగ్ చేయాలో కూడా మా పిల్ల చెప్తుంది. చిన్ని చిన్ని బుడ్డి బుడ్డి మాటలు బుడ్డి బుడ్డి పద్యాలు బుడ్డి బుడ్డి దేవుడివన్నీ పాడుకుంటూ పాడుకుంటూ హరిణి ఈ రోజు క్లారిటీతో పాడే స్టేజ్కి వచ్చేసింది. బుడ్డి బుడ్డి ప్రసాదాలు కూడా చేస్తుంది కదా. సో ఈ బుడ్డి బుడ్డి ప్రసాదం చేసే ముందు ఈసారి దసరా నీకు చాలా స్పెషల్ కదా. ఎందుకు? ఎందుకంటే పెద్దమ్మతో చేస్తున్న తమ్ముడు ఉన్నాడు. తమ్ముడున్నాడు, మేధాంశ్ ఉన్నాడు ఈసారి కదా. సో ఫస్ట్ దసరా విత్ మేధాంశ్. దసరా హాలిడేస్ ఎలా ప్లాన్ చేశారు? ఇంకా ప్లాన్ చేయలేదు, చెయ్యాలా? ఓ అక్టోబర్ 7th ఉందా, అయితే అప్పుడు మా అమ్మ బర్త్డే. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు మమ్మీకి? సీక్రెట్ మన ఇద్దరమే చెప్పుకుందాం. ఎవరికి చెప్పవా? నేను కూడా చెప్పను. నాకు తెలుసు, నాకన్నీ తెలుస్తాయి. ఏంటి నీ కంగారు అసలుకి? ఏంటి నాకు ఈ పిల్లోస్ వాళ్ళు నచ్చారని ఎక్కడ కొనుక్కున్నారు? షాప్లో. సో స్టవ్ లేకుండా నీకు ప్రసాదం నేర్పిస్తా. అప్పుడు ఏంటంటే అందట్లేదా? సరే ఓకే. సో అందుకని ఈజీగా నేర్పిస్తాను నీకు నేను, ఓకేనా? నేర్చుకొని అమ్మకి వచ్చేసేసి నువ్వు
నవరాత్రి టైంలో చేసి పెట్టాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసేసి మనకి ఏమేమి కావాలో చూద్దాం. మనకి చెప్పు. కొబ్బరి ఏంటి, పచ్చిదా ఎండుదా? పచ్చిది. పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, ఇలాచీ పౌడర్, నెయ్యి, బనానా ఇంకా యాపిల్. ఒక కలిగిన మాకు నిజంగా. సో ఫస్ట్ ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే ఇది నువ్వే చేయాలి. తురుము చూసారా, బెల్లం తురుమే బలం కూడా లేదు నా కూతురికి. పట్టుకో. ఏం పట్టుకోను, ఇది పట్టుకో. నెమ్మది చేయకోసుకో. లేచి నిలబడి కూర్చొని ఇంత కష్టాలు పడాలా? ఇంత కష్టపడితే. సో ఇప్పుడు అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏం చేస్తామంటే స్వీట్ చేస్తాం. నోరు మూసుకుని కటింగ్ చేయవే. యాపిల్ కట్ చేయి. వాష్ చేసేసాము అన్నీ. నేను తీసామంది ఇంక నువ్వెందుకే? ఇప్పుడు అట్లా కట్ చేయాలి. ఉండేది తీయాలి కదా లోపలిది. ఇది పాయిజనస్ తెలుసా నీకు? తెలీదా? సో దీని లోపల సీడ్ ఉంది చూడు, యాపిల్ లోపల సీడ్ మనం తినకూడదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. యూ విల్ కట్. కట్ చేయి. ఇది ఇంత పీసెస్ కింద కట్ చేయాలి. అదే మనకు యాపిల్ కట్ చేసే శక్తి కూడా లేదే. ఏంట్రై కటింగ్? బై మిస్టేక్ అన్నా నేను నిన్ను చేయమని చెప్పి. వద్దు నాన్న, సరే ఓకే బనానా కట్. వద్దు ఇచ్చి. దేవుడికి ప్రసాదం పెట్టేది అలా తినేస్తారానే? ఏంటండి మాకు ఈ ప్రాబ్లమ్స్? దీంతో ఎపిసోడ్లో ఎప్పుడు ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి వద్దాం అనుకుంటాను కానీ మళ్ళీ అబ్బే దీంతో ప్రిపేర్ అవడం కష్టం. అవునంట. నీకు తెలుసా మన ఇద్దరు ఫస్ట్ ఎపిసోడ్కి ఇప్పుడు ఒక బనానా తీసుకోవాలండి. చేతిలోకి తీసుకోవాలి. తర్వాత దాని లోపల నుంచి తీసి కట్ చేయాలి. దేని లోపల నుంచి తీయాలి? పీల్ చేయాలి. అదే పీల్ చేయాలి. నువ్వు కట్ చేస్తావా? బనానా చాలా సాఫ్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్. బాబా ఏమన్నా కటింగ్ ఇది బాగానే కట్ చేసేస్తుందండి రౌండ్గా నీట్గా. ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు ఇవన్నీ? డాడీయా అమ్మనా? ఎవరి దగ్గర నుంచి కాదు, ఓనా? మనం ఎవరి నుంచి నేర్చుకునే పని లేదు అసలుకి, ఓన్ చేస్తామన్నమాట. ఓ అమ్మయ్య. ఓకేనా? హ్యాపీయా? నేను బనానా కట్ చేశాను కదా. ఏదో నా మీద నాకేదో మెహర్బానీ చేసినట్టు చెప్తున్నావు. ఓకేనా? బనానా కట్ చేసా కదా. సో ఇప్పుడు మనం ప్రసాదం కలుపుకుందామా? నీకు ఏం తెలిసి చెప్పవే? అంతే. కొబ్బరి వేయాలి, మిక్స్ చేయాలి. ఓకే నేను వేసేస్తా. ఫస్ట్ మనం బనానా వేసుకోవాలి. ఓకే, కింద పడకుండా వేసుకోవాలి. కింద పడకుండా వేసుకోవాలంటండి. నెక్స్ట్ యాపిల్స్. అది రాలేదు అందుకే నెక్స్ట్ యాపిల్. ఓకే డన్. డన్నా? ఓకే. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకోవాలి. ఉండండి మేడం ఒక నిమిషం. కొబ్బరి అప్పుడే కాదు మేడం, ఫస్ట్ కొబ్బరి వేయాలి. కొంచెం బాగుంటుంది కొబ్బరి వేస్తే. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, ఇంతే చాలు. ఓకేనా మేడం? కొంచెం ఎక్కువ వేయాలి, నెయ్యి కూడా టేస్ట్ ఉంటుంది పెద్దమ్మా. అలాగేనమ్మా, చాలమ్మా. ఇలాగే చేస్తారా అమ్మ ప్రసాదాలు? ఇప్పుడు ఏం చేయాలి? కలపాలి కదా. కలుపుతావా? ఎందుకు కలుపుతావు చేత్తో? ఎందుకంటే అట్లా ఫీలింగ్ ఉంటుంది. దేవుడికి చేసిన నాకు ఈ ప్రసాదం పేరు తెలుసు కానీ మర్చిపోయా. బాగుంటుంది కదా. ఏంటి ప్రేయర్? మర్చిపోయా కానీ బాగుంటుంది. ఎప్పుడు తిన్నావు నువ్వు? కొంతమంది ఇంట్లోకి వెళ్ళినప్పుడు తిన్నామా. మేడం మీరు కలిపితే మీకు శక్తి లేదు, ఇవ్వండి. అబ్బే లేదు మేడం, కిందంతా బెల్లం ఉంది,
ఇదిగోండి చక్కగా ఇలా తీసి చేసేది ఇంకా వద్దు, ఇంకా నువ్వు చేసేది ఏంటాడబ్బా అంతా నేను చేసిన తర్వాత అబ్బా బనానా నువ్వు కట్ చేసావా? ఒక్క బనానాని నువ్వు కట్ చేసావే, బెల్లం అంతా నేనే చేశాను, యాపిల్ నేనే కట్ చేశాను, దాని తర్వాత కలపడం నేనే కలుపుతున్నాను, మొత్తం కలరింగ్ ఏది ఇది ఇది నాదే కదా పని. ఇది ఎలాగుందంటే మా ఇద్దరు ఫైటింగ్ లాగా ఉంది. అంటే ఎవరు ప్రసాదం చేశారు? చాలే ఇంకా వద్ది వద్దు, చాలా బాగుంటుంది సరిపోదు. సో మంచిగా కలిపేసేసాము. ఇప్పుడు ఈ ప్రసాదం ఎవరు చేసినట్టు మన ఇద్దరు? ప్రతిసారి ఇదే జరుగుతుంది హరిణి, నువ్వు చేసినట్టే అవుతుంది, కానీ యాక్చువల్లీ నా కాంట్రిబ్యూషన్ అంతా నాదే ఉంటుంది. అరే అబ్బా అరే పెద్దమ్మ దా అమ్మవారికి పెట్టు. నాకు నిజంగా నేను నాకు నువ్వే అమ్మవారు నాన్న. అమ్మవారు మీకు ఈరోజు నేను ఏమిచ్చి నేను మిమ్మల్ని హ్యాపీ చేయగలను అమ్మవారు? ముద్దిచ్చా? ఓకే అమ్మవారు, ఏదైనా పర్లేదు నాకు. ఏంటి ఏదన్నా పర్లేదు, కానీ వాళ్ళకి ఒక సర్ప్రైజ్. నాకు సర్ప్రైజా? ఏంటి సర్ప్రైజ్? అది అన్ని చెప్తారా? అన్ని చెప్తారు. మాకు ఉంది ఒక సర్ప్రైజ్, మేము చెప్తామా ఏంటి? నువ్వు చెప్తావా ఏంటి? అదే కదా, అదే కదా. నీకు ఒక ముద్దిస్తే చాలుగా. ఏదైనా ఓకే నాకు. మళ్ళీ ఏదైనా ఓకే ఏంటి? ముద్దు అన్నప్పుడు ముద్దుకు ఫిక్స్ అవ్వాలి. ముద్దు అయినా ఏదో ఒకటి, హగ్గి అయినా ఏదో ఒకటి, ఏదో ఒకటి అంతే. ముద్దు హగ్ ఈ రెండు చాలు కదా. ఏదో ఒకటి. మళ్ళీ ఏదో ఒకటి అంటున్నావు, నువ్వు క్లారిటీతో లేవు పాప, నువ్వు క్లారిటీతో ఉండాలి. ఏదో ఒకటి, ఏదో ఒకటి. ఏదో ఒకటి అంటే ఏంటి? ఏంటి ఏదో ఒకటి అంటే? అంటే ఒట్టి ముద్దు హగ్ అంతే. చాలా బాగుంది స్వీట్ చూడటానికి. నేనే కదా కట్ చేసా బనానా. అదు ఇది అంటుంది అమ్మవారిని రా పెట్టు ప్రసాదం అంటే ఇలా కూర్చో. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా. మాకేంటిది ఇప్పుడు మా అమ్మవారి అమ్మవారు గారు మీరు కూర్చోండి. ప్రసాదం రెడీ చేశాను అమ్మవారి కోసము. సో ఇది అస్సలు స్టవ్తో పని లేని ప్రసాదం అనమాట. సో ఇప్పుడు నా కూతురు అమ్మవారి రూపం కాబట్టి యాక్చువల్లీ ఈ రెసిపీ సజెస్ట్ చేసింది మహీనేనండి. కిడ్స్ రెసిపీ వితౌట్ స్టవ్ చేయాలని అనుకున్నాం మేము. సో అట్లా మొత్తం అన్నీ చేసామన్నమాట. సో ఇప్పుడు ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఉండు మాకు పనులు ఉన్నాయి, మాకు ఉన్నాయి, మీకు ఉన్నాయా? మాకు ఉన్నాయి. క్లియర్ చేద్దాం. టేబుల్ క్లీన్ చేసి ముందు నెయ్యి పడినంత తుడుచుకుందాం రా. కట్ చేయండి. అదే చెప్తుంది కట్ చేయండి అంట. చేతులు అంటే చాపు అమ్మవారి లాగా ఇట్లా చేతులు చాపు. ఓపెన్ చేయి. ఓ వావ్. ఓకే ఏంటి సర్ప్రైజ్ చూద్దాం. It's behind the saree. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపాలు చాలా బాగున్నాయి. శంకు చక్రం ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నాను, పడలేదు. ఇక్కడ నిజంగానే కుంకుమ కుంకుమ భరణి. మళ్ళీ ఓ వావ్ ఐ లవ్ చాక్లెట్స్. అన్బాక్సింగ్ ఇది నా గిఫ్ట్ అన్బాక్సింగ్. అబ్బా పువ్వులు బోలెడన్ని పువ్వులు, గాజులు, తాంబూలం. కలర్ అడిగింది కదా ఇందాక, ఫేవరెట్ కలర్ అని. వైట్. అవును. ఓపెన్ చేస్తే తెలుస్తుంది నీకు. ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఏమవుతుంది? ఏంటిది? ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఇటు ఓపెన్ చేయి. హరిణి పెద్దమ్మ చూడు. అబ్బా సో ప్రెటీ. అబ్బా నా గూస్ బంప్స్ వచ్చేసాయి. I'm happy that you liked it. I wanted you wear this Anmata. Every time you will give me. You love it Akka? It's a very small surprise for you. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు ఇంతమంది అమ్మవారిని చూస్తే. పెద్దమ్మ ఎమోషనల్ అవుతున్నారు. సందడి సందడి సందడి. సో ప్రెటీ. ఎంత
బాగా డిజైన్ చేయించావే అసలు. All of a sudden 2 days లో అక్క. అసలు ఎంత బాగా చేయించిందో. లక్ష్మీదేవి, దుర్గా, చూస్తుంటే నాకు కూడా అబ్బా అసలు ఎంత బాగుందో. హ్యాండ్స్ మీద అమ్మవారు కనకదుర్గ మన దేవి అనితో చేయించాం. చాలా బాగా చేసింది. బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. ఎందుకే నాకు ఇంత తాంబూలము? ఏమి తాంబూలం అమ్మ, అది అబ్బో. నాకు ఎప్పుడు ఇప్పుడు ఏం చేయలేదు. రావు. ఇప్పుడు ఖాళీ చేతులతోనే వచ్చా. ఖాళీ చేతులతోనే వచ్చా. ఎక్స్ప్రెషన్ మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్లానింగ్ చేసినందుకు. ఏం ప్లాన్ లేదు. చాలా చాలా All of a థ్యాంక్స్. sudden సో ఇంత బ్యూటిఫుల్ తాంబూలం నాకు మహి వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది. సో మా చిట్టి తల్లిని ఒట్టి చేతులతో ముగ్గులు హగ్గులు ఇవన్నీ నా వల్ల కాదు. అవన్నీ ఎలాగో ఇస్తాను. మాట్లాడి పెద్ద యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తీసుకొని రండి. అబ్బో అది ఇప్పుడే ఎలిగింది చూడు మొహం బల్బులాగా. ఆ, నీకు స్కూల్ కోసము హరిణికి స్వీట్స్ అవన్నీ ఇష్టం కదా అనేసి ఏది ఎక్కువ ఇష్టం? అందుకని నీకు ఎన్ని ఫుడ్స్లో చెప్పు. ఏది ఎక్కువ ఇష్టం? పేరు అది. మురుకులు ఇంకా సున్నుండలు సున్నుండలు. మరి పెద్దమ్మ సున్నుండలు తెచ్చిందా లేదా? తెచ్చిందంటావా? దాంట్లో ఉందంటావా? చూద్దాం దేంట్లో ఉన్నాయో. పెద్దమ్మ తెచ్చిన కొన్ని చోట స్వీట్ ఉండవు సున్నుండలు. ఏదో స్వీట్ కానీ నీ దగ్గర చాలా స్వీట్ ఉంటుంది. బెల్లం సున్నుండలు కదా. అవును కదా. కొత్త స్వీట్ వచ్చింది ఏం చూడు. కొత్త స్వీట్ అంట. ఏంటి చెప్పు చెప్పు చెప్పు. కాజు పాకం. ఏ తింటారా? నాన్నకి ఇష్టం. కాజు పాకం. ఇంకేం తెచ్చింది? సున్నుండలు తెచ్చిందా పెద్దమ్మ? సున్నుండలు అంటే నాకు ఎంత ఇష్టమో. ఏం ప్యాక్ చేశాడు శ్యామన్న? ఇదిగో మురుకులు, బెల్లం గవ్వలు, అమ్మ ఫేవరెట్ కోకోనట్ బిస్కెట్, సాల్ట్ బిస్కెట్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు. దీంట్లో వచ్చేసేసి ఇదిగో నీకు క్యూట్ బ్యాంగిల్స్ తెచ్చా ఏ నైస్. అండ్ నీకు పట్టీలు తెచ్చా. అదే పట్టిందా నీకు? పంచలోహాల్వి. సో ఇది ఏంటంటే మనకి స్కిన్ కి చాలా మంచిది. అండ్ చిన్ని క్యూట్ టిఫిన్ డబ్బా తెచ్చా స్నాక్ కోసం. అండ్ ఇవి 2 చిన్న గిఫ్ట్స్ ఫర్ హరిణి. అబ్బే మనకి దేనికి బలం లేదే. ఎవరైనా చూస్తే మీ అమ్మ అన్నం పెట్టట్లేదని అనుకుంటారు. క్యాన్వస్ ఆర్ట్ విత్ ఫ్రేమ్. నువ్వు మంచిగా పెయింట్ చేసి ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెద్ద డబ్బా. ఇదేం టాస్క్? ఏమైనా టాస్క్ ఏంటిది? వీవింగ్ ఫ్యాక్టరీయా? నువ్వే మఫ్లర్స్ మేదాన్స్ కోసం నువ్వే మఫ్లర్ వీవ్ చేయొచ్చు. నీకు కూడా ఒక చేసి పంపిస్తా. నాకు కూడానా? నీ మెజర్మెంట్స్ కావాలి. నా మెజర్మెంట్స్ కావాలా? మా అమ్మ దగ్గర నా మెజర్మెంట్స్ ఉన్నాయి. ఏం చేస్తావు? స్వెటరా డ్రెస్సా ఏంటి? నీకు యాప్రాన్ చేస్తుంది. స్వెటరా? యాప్రాన్ చేసి యాప్రాన్. ఆవిడ చెప్పింది ఇవన్నీ జరగేటట్టే. నువ్వు ఫస్ట్ వాడికి మఫ్లర్ చేయమ్మా. సరేనా? బాగుందా? మరి ఏం లేదా పెద్దమ్మకి? అబ్బా ఇటు రావే నా గాజు బొమ్మ. సో థ్యాంక్ యూ సో మచ్ హరిణి. ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పటిలాగే హరిణితో స్టార్ట్ చేశాను. అండ్ ఐ థింక్ ఓకే నీకు కూడా థ్యాంక్ యూ, నాకు కూడా థ్యాంక్ యూ. ఎందుకునంటే నాకు నువ్వు అంత బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చావు. ద బ్లౌజ్ వాజ్ ద బెస్ట్ సర్ప్రైజ్ టుడే. సో థ్యాంక్ యూ టు మహి అండ్ హరిణి ఫర్ గివింగ్ మీ సచ్ అ నైస్ సర్ప్రైజ్. అండ్ ఈ ఎపిసోడ్ బాగుంది. మా ఎపిసోడ్ స్టార్ట్ అయింది మంచి నోట్తో. సో నెక్స్ట్ ఎపిసోడ్కి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఎందుకునంటే రోజుకు ఒక సబ్స్క్రైబర్తో చేయబోతున్నాం. అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని, ఆ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి మాకు ఏమీ తెలియదండి. బ్లైండ్గా వెళ్ళడమే, ఇంకా ఫ్లోతో వెళ్ళడమే.
సో మీరందరూ కూడా బాగా చూసి నవరాత్రి ఎపిసోడ్స్ అన్ని మంచిగా సూపర్ డూపర్ హిట్ అయ్యి వీలైతే అన్నీ కూడా 1 lakh వ్యూస్ 2 lakh వ్యూస్ వెళ్ళి హరిణి ఎపిసోడ్ కూడా మంచిగా వెళ్ళి హరిణి ఎపిసోడ్ ఎలాగో ట్రెండింగ్గా వెళ్ళాలి అని నేను కోరుకుంటాను ప్రతి సంవత్సరం. మహి అంటది అక్క ఎక్స్పెక్టేషన్ అక్క అని అంటది, కానీ 4 yearsగా హరిణి ఎపిసోడ్ ఎప్పుడూ ట్రెండింగ్ ఉంటుంది. సో లెట్ us హోప్ ఇది కూడా ట్రెండింగ్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ నవరాత్రి ఎపిసోడ్స్ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పెద్దమ్మకి ఆల్ ది బెస్ట్ చెప్పు, సబ్స్క్రైబర్స్ చేస్తుందా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు మనము మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మర్చిపోవద్దు. మహిషివన్ ఛానల్, మా నీలి మేఘాల్లో ఛానల్ అండ్ శ్రీకృష్ణ ఛానల్ 3ని సబ్స్క్రైబ్ చేయండి. అంతే కదా? ఓకే, టాటా, బాయ్ బాయ్, హ్యాపీ నవరాత్రి. బాయ్. నేను చదువుకోవడం కాదు, నేను ఇప్పుడు నాకు చదువుకోవడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే అమ్ము, నువ్వు చేస్తావు 3 అవుతుంది. ఎప్పుడు చదువుతావు? నైట్ నాకు 12 o'clock ఎయిర్పోర్ట్ బయలుదేరాలి. సో ఇవన్నీ కూడా ఇవన్నీ నేను ఫొటోస్ పెడతాను. హ్యాండ్ మేడ్. కృష్ణుడు ఎలా ఉన్నాడు? కృష్ణుడు సూపర్. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే.